సమర్పించు మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మాపల్లె పాట కార్యక్రమం. ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మరి ఎన్నో సంవత్సరాలుగా చదువు రాకపోయినా సరే జానపదం అంటే మక్కువతో ఎలాంటి పాటనైనా తన ఒంటికి పట్టించుకొని పాడుతున్నటువంటి సిరిగిరి నారాయణ గారు ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్ మీరు పాటలు బాగా పాడుతూ ఉంటారు. చదువు రాకపోయినా సరే ఒక్కసారి విన్నారంటే అలా పట్టేస్తారంట. అసలు ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? నాకు ఆ పాటలు అంటే ఇష్టం అమ్మా. ఇష్టం? ఎంత ఇష్టం అంటే పాటలు? ప్రేమ. పాటలు అంటే ప్రేమ నాకు. ఓకే. సో మరి పాటలంటే ఈ ఇష్టం ఎప్పటి నుండి కలిగింది మీకు? నాకు కామరెడ్డి రిక్షా దొక్కి నుంచి ఇష్టం. అర్ధరాత్రి స్వతంత్రం సినిమా చూసి నుంచి బాగా ఇష్టం అయిపోయింది. ఓకే. అర్ధరాత్రి స్వతంత్రం సినిమా, ఆ సినిమా వచ్చినప్పుడు మీకు రిక్షా దొక్కుతున్నాం లాగులు. ఓకే. అంటే ఒక రిక్షా కార్మికుడిగా మీ లైఫ్ ను స్టార్ట్ చేశారు. రిక్షా అంటే ఫస్ట్ మా అయ్యమ్మడి కట్టెలు అమ్ముకుంటుంటే 3 మోపులు చేసి రూపాయికి ఒక మోపు, రూపాయికి ఒక్క మోపు, 3 రూపాయలు వస్తుండే. అప్పుడు రోజుకి 3 రూపాయల సంపాదన. అంటే మా అయ్యో డబుల్ చేస్తుండే అమ్మ. 4-5 రూపాయలు. 4-5 రూపాయలు. మరి మాకు మగ కైకెళ్ళి పిక్నిక్ అంటే గడపరతో రోడ్డు తవ్వుడు. ఈ రోడ్లు తవ్వేటి మోటార్ లేకుండా గడపరతో తవ్వితే నీళ్ళు పోసుకుంటా 3 రూపాయల కైకి. బీసు మంచి సంచి మోస్తే పోసులు అంటుంటే 50 కిలో సంచి అది నెత్తి మీద ఎత్తుకొని, అరే నీకు 5 రూపాయల కైకిలో వచ్చిందిరా మొగలమైన మనం అంటారు. మా మేము అనుకుంటుంటే అన్నట్ల పూర ఊరే. అంటే 5 రూపాయల కైకిలు అంటే గ్రేట్ అనమాట. అప్పుడు మా అయ్య మా అవ్వ సందులో నా కలపపోతే కుళ్ళు చేసుకుంటూ పోతుండే. నా అట్లా కలుపు దియ్య తొక్కులు వేసు నాకేసు అట్లా ఇద్దరి మధ్యలో వెళ్ళి కూలి కలుసుకుంటూ వచ్చేది. అంటే ఇంకా మీరు ఏం చదువుకోలేదు? చదువు ఏం లేదు, ఓన్లీ చిన్నప్పటి నుండి పనులలోనే గడిచిపోయింది. బలరు కాసుడు ఊళ్ళో జంగిడి అంటుంటది కదా, అవి పట్టుకుంటుంటే అన్నట్లు. సో ఊరు ఎక్కడ సార్ మీది? సొంత ఊరు ఎక్కడ? సొంత ఊరు నర్వా. నర్వా. నిజామాబాద్ ఉండే, ఇప్పుడు కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లా అయింది. కామారెడ్డి జిల్లా మీద కూడా నా ఊరి గురించి నా పాట నా మనసులో నేనే అనుకుంటున్నా జరగాల్సింది కానీ మొత్తం అట్లా. ఓకే. మరి నీకు మనసులో అనిపించింది ఆ 2 లైన్లు ఒకసారి చెప్పు. ఇప్పుడు కామారెడ్డి గురించి నువ్వు అనుకుంటున్నావు కదా, పాడు. కామారెడ్డి జిల్లాలోన నర్వానాది గ్రామంలోన, కామారెడ్డి జిల్లాలోన నర్వామాన గ్రామంలోన ఏమి పండుగ చిందో వచనము జన్నల్లార్, ఏమి పండుగ చిందో వచనము జన్నల్లార్. కామారెడ్డి జిల్లాలోన నర్వానాది గ్రామంలోన, కామారెడ్డి జిల్లాలోన నర్వామాది గ్రామంలో ఏమి పండుగ చిందో వచనము జన్నల్లార, ఏమి పండుగ చిందో వచనము జన్నల్లార. మీ ఊరి గురించి అంటే ఉంది కానీ మరి ఇది దోస్తారు దీనందమా దోస్తి కట్టుకుందామా అది కూడా. ఆ పాట కూడా అంటే బాగా ఇష్టం మీకు? ఆ పాట కుంసం అంటే బందేవాస్ శ్రీనివాసం వాడారంట అలా అంటే చెప్తారన్నాను. ఓకే. దోస్తార దీనందమా దోసి గట్టుకుందమా, దోస్తార దీనందమా దోసి గట్టుకుందమా, అరే మలై బలై తీసుకొని బాటలాడుకుందమా, అలై బలై తీసుకొని బాటలాడుకుందమా, మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ మనకి మార్గమందమా, దోస్తార దీన్ అరే దోస్తార దీన్ అరే దోస్తార దీనందమా దోసి గట్టుకుందమా, అలై బలై తీసుకొని బాటలాడుకుందమా, బాదరపల్లి దూలపల్లి ధూమ్ధాం చేతమా, బాదరపల్లి దూలపల్లి ధూమ్ధాం చేతమా, కోంపల్లి పోదమా గుతావెట్టి వత్తమా, దోస్తర దిన్ అన్న దోస్తర దినందమా దోసి కట్టుకుందమా, బోయినపల్లి పోదమా బొబ్బా వెట్టి వత్తమా, బోయినపల్లి పోదమా బొబ్బా వెట్టి వత్తమా, కుక్కడపల్లి పోయి మన్ను కూసని మాట్లాడదామా, దోస్తర దిన్ అన్న దోస్తర దినందమా దోసి కట్టుకుందామా, నింగంపల్లి పోయి మనం నిలుసని మాట్లాడదామా, నింగంపల్లి పోయి మనం నిలుసని మాట్లాడదామా, దోస్తర దినందమా దోసి కట్టుకుందామా, దోస్తర దినందమా దోసి కట్టుకుందామా. ఓకే.
హైదరాబాద్లో ఉన్నటువంటి లింగంపల్లి, బాచుపల్లి, అంటే శంకరపల్లి, తుర్కపల్లి, లాస్ట్ బాచుపల్లి కడికి కూడా వస్తుంది అట్లా. మొత్తం అన్ని ఊర్ల గురించి పల్లె గురించి అన్ని ఊర్లు కలుపుకొని లింగంపల్లికి పోయి ఏం చేస్తారు? నిలుచుండి మాట్లాడదామా, కుక్కట్పల్లికి పోయి కూర్చొని మాట్లాడదామా. ఓకే. మరి ఇది కోంపల్లి పోదామా కొత్త పెట్టి పల్లెల మీద. ఓకే, అంటే దోస్తులు అందరం కలిసి ఇడి పోదాం, ఆడ అరుద్దాం, ఈడ కూసుందాం, ఈడ నిలబడదామని మాట్లాడుకున్నాను. నేను అనుకున్నాను, నాకు చెప్పింది కాదు, వాళ్ళు రాసినది పాట కూడా వాళ్ళు వాడిన పాడలేదు. అంటే దోస్తారు దీని ఉంది పాట లేదన్నట్లు కాదు, దోస్తార దీని ఉంది కానీ కుక్కట్పల్లి, కొత్తపల్లి, బాచుపల్లి లేదు. బాచుపల్లి పోయి బామ్మలతో మాట్లాడదామని లాస్ట్కి అడిగి తీసుకున్నాను. నేను అట్టే కదా బాచుపల్లి డిస్ట్రిక్ట్. ఇప్పుడు బాచుపల్లిలోనే మీరు సెటిల్. సో ఇది మాత్రం సిరిగిరి నారాయణ గారి సొంతం ఈ పల్లీలన్నీ. ఓకే. ఇక చదువు రాదు, మా అయ్య నేర్పలేదు, బర్రెలు కాసినాం మేము. బర్రెలు కాస్తుంది, ఇంత మంచిగా పాటలు కడుతున్నావు నువ్వు. ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడు ఎక్కడ అప్పుడు ర్యాల పాటలు, ఏది చెట్టు మీద అవి ఏమో పాట పాడుతుంది. అప్పుడు అన్ని పూరగాలం కదా సిరిపోయిన లాగు. సో మరి అసలు చిన్నప్పుడు ఎక్కువగా హరికథలు అలాంటివి విన్నారా? హరికథలు బుడ్డంక అదే ఓ సర్పంచ్ సాబ్ ఉండినంట ఊళ్ళో. డైలీ ఊళ్ళకి వెళ్ళి పబ్లిక్ ఎటు పోయినా సర్పంచ్కి అయితే నమస్తే పెట్టిపోవాలి. ఆఫీస్ ఉన్నప్పుడు నమస్తే పెట్టు. ఓ హరిదాస్ వచ్చి ఊరవతల కథ చెప్తుండట. సర్పంచ్ ఎరకలేకుండా అయితే చెప్పపోతుంది. ఈయన సర్పంచ్ కూడా ఊళ్ళో చెప్పకుండా హరిదాస్ వచ్చి ఊళ్ళో కథ చెప్తే ఊళ్ళో పబ్లిక్ అంతా సర్పంచ్ చూడంగా పోతారట. ఓకే. ఊరవతల కథ ఇక్కడికి హరిదాస్ వచ్చిందిరా వారి చూడబోదాం. ఒకళ్ళు ఊరు అంతా ఖాళీ అయిపోయింది. సర్పంచ్ సాబు కసిరికాడ కూర్చొని, అరే నా దగ్గర ఉండేటోళ్ళు నమస్ పెట్టాడు, ఇక నమస్తే పెట్ట కాసేరు అని ఈయన మనసులో అనుకుంటున్నట. మస్కూరు అంటే తెలుసు కదా, మస్కూరు అంటే ఆయన చెప్పేదాను. ఆడు కూడా చెప్పుకుంటాను పోతున్నాం, ఎవరు చెప్పలేరు. ఇక అయితే ఆ ఊరు పబ్లిక్ లేరు, ఆ ఊరికి దొంగతనానికి వస్తారు. వాళ్ళు దోసుకపోయేది ఊళ్ళు లేరు కాదు. ఇది హరిదాసు అప్పుడు మైకి బిగిలు ఏం లేవు కానీ ఏదో బొంగ మైకి ఉంటుండే నాకు తెలియదు కానీ. అయితే ఈ దొంగతనం అంత పోయి కూర్చున్నానట. సర్పంచ్ కోడు కసిర అదే గ్రామ పంచాయతీ కూర్చున్నాడు. కూర్చున్నా కానీ ఆయన కథ సురువు చేసిండు అన్నట్ల. వాళ్ళంతా వస్తున్నారు వస్తున్నారు, వాళ్ళంతా వస్తున్నారు వస్తున్నారు అన్నటానికి అరే మనం చూసి అంటున్నారు హరిదాసు వీళ్ళు అనుకుంటారు. ఇలా అంతా వస్తారు. మరేమంటుంట అలా అంతా కూర్చున్నారు కూర్చున్నారు వాళ్ళంతా కూర్చున్నారు. అరే ఏంద్రీ నీ అమ్మ గిట్ల తర్వాత నిర్మాణం పడి అచ్చడి చూసి వస్తున్నారు అన్నవాటి, కూర్చుని చూసి కూర్చున్నది అన్నవాటి. వీళ్ళు హరిదాసు మనం చూసి అంటున్నాం ఇక పోదాం పని అని మరతో పాటు వాళ్ళంతా పోతున్నారు పోతున్నారు వాళ్ళంతా పోతున్నారు అన. ఇక సర్పంచ్కి ఎంత తిక్క పుట్టిందేమో చక్కగా పోయిన మందిలోకి వెళ్ళి ఇక వెళ్తే సర్పంచ్ సభ వస్తున్నాను పబ్లిక్ అంతా పక్క మీద జరిగింది. ఈయన పోయినంట. ఆయన వాళ్ళు హరిదాస్ ఒక ఇంటికి వీక్ ఉన్నాడు, ఒకటే ఇంటికి పీకొని కాలు మొక్కి ఆ మందిరికి వెళ్ళి ఊళ్ళో ఇంటికి వచ్చి ఉన్న పబ్లిక్ కూర్చున్న పబ్లిక్ అంత ఒప్పుకుంటారా? ఇక లేచిరంట హరిదాస్ ఎంబడి పడ్డారు. ఇక వీడివి కాడివి కానీ గుండె అయిపోయి. అంటే మొదట ఎవరు ఏది చేస్తే అదే. అది పచ్చని నా ఇంట్లో చిచ్చు పుట్టింది రావణ ఉయ్యాలో అయ్యయ్య దేవన ఉయ్యాలో. పచ్చని నా ఇంట్లో చిచ్చు పుట్టింది రావణ ఉయ్యాలో అయ్యయ్య దేవన ఉయ్యాలో. కాలుగడి అన్న కన్యాదానము చేసే రావణ ఉయ్యాలో అయ్యయ్య దేవన ఉయ్యాలో. కాలుగడి అన్న కన్యాదానము చేసే రావణ ఉయ్యాలో అయ్యయ్య దేవన ఉయ్యాలో. రైతురాజన్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి. ఆర్ నారాయణమూర్తి అంటే మీకు ఇష్టం అన్నారు కదా? ఆయన ఒక్కటైతే ఏడున్నా కానీ చూస్తా. వీడికి వచ్చినాకని ఏది సిరిగల్ల భారతదేశం చలో అసెంబ్లీ అది కూడా చూసినాం. ఎందుకు అంత ఇష్టం ఆయన అంటే? పాటలు, పాటలకే ఇష్టం. ఇష్టం అంతే. ఆయన పాడిన పాటలు అంటే చాలా ఇష్టం నీకు? ఓలేగా నీకు పాటలు అంటే నాకు లవ్ ఇష్టం అన్నట్లు. ఎవరు వాడినా సరే సినిమాలు మాత్రం చూడవు. మరి సినిమాలు చూడకుండా ఇన్ని పాటలు ఎట్లా నేర్చుకుంటున్నావు? అంటే నాకు వస్తాయమ్మా, ఇక మొత్తం మైండ్లో నిండిపోయినాను. ఇక ఏ పాట అంటే ఆ పాట. ఏది ఇప్పుడు
మాది ప్రియనా పొల్ల ఉస్మానియా అప్పుడు లొల్లలైన చూడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లొల్లే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లొల్లులే అని వస్తుంది తెలంగాణలో నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ పాట ఉన్నది కదా అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదమ్మా తెలంగాణ రాష్ట్రముల ఎన్నియాలో మరి ఏమి జరుగుతున్నదన్న ఎన్నియాలో అరే తెలంగాణ రాష్ట్రముల ఎన్నియాలో మరి ఏమి జరుగుతున్నదన్న ఎన్నియాలో తండ్రి కొడుకు అల్లుడి బిడ్డ ఎన్నియాలో మారాతికమక జయ్య వాటిని ఎన్నియాలో తెలంగాణ రాష్ట్రముల ఎన్నియాలో మరి ఏమి పాలన చిన్నది ఎన్నియాలో ఏమి పాలన చిన్నది ఎన్నియాలో ఈ కాంగ్రెస్ పాలన గాను ఎన్నియాలో మన కడుపు కొట్టి బతుకుతుండ్రు ఎన్నియాలో మన కడుపు కొట్టి బతుకుతుండ్రు ఎన్నియాలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు బ్రతకట్లేదు అంట అంతే మరి అంతే కదమ్మా మనం ఇది మనల్ని మనమే ఇది చేసుకున్నట్టే ఇది మనం మన చెప్తే మనం కొట్టుకుంటూనే అవుతుంది. ఓకే అందరు మంచి బాగుపడతారని వేసిరు కానీ అయితే లేదంటావు. నమ్మక దూరం చేసిర్రు. నమ్మక ద్రోహం ఎందుకని అన్ని గ్యారంటీలు మంచిగానే ఇస్తున్నారు కదా. ఆడిస్తున్నామ్మా 6 గ్యారంటీలు అన్నాడు ఇండ్లు రాలేవు మారమ్మ ఇది ఉచిత అన్నాడు ఇది కరెంట్ బిల్లు మాకు కొంతమందికి వస్తాం కొంతమంది రానే కష్ని అన్ని క్యాన్సల్. ఓకే మరి నీకు పొలం ఏమన్నా ఉందా అంటే 5 సార్లు ఇద్దరు అన్నదమ్ములు అయ్యే వాళ్ళు చచ్చిపోయారు. ఓకే అమ్మ నాన్న లేరు ఇద్దరు అన్నదమ్ములకు మధ్యలో ఉంది పొలం ఊళ్ళు ఉంది జర 5 ఈసార్లు అంటే అదబీకి సగం. ఇప్పుడు నీకు గద్దర్ అంటే ఇష్టం అన్నావు సో గద్దర్ పాటలు ఎట్లాంటి పాటలు పాడతావు. దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా మాటలు రాని మూగజీవుపై లాంటి దెబ్బలేనారన్న మాటలు రాని మూగజీవుపై లాంటి దెబ్బలేనారన్న అద్దమరాతిరి పల్లెల మీద ఉద్దమెందుకు రోరన్న అద్దమరాతిరి పల్లెల మీద ఉద్దమెందుకు రోనాయ్ సాదబాయిలో ఎండ్రింగిసము ఎవడు ఓసిండోరన్న సాదబాయిలో ఎండ్రింగిసము ఎవడు ఓసిండోరన్న దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్న దుక్కులు దున్నిన రైతు చేతులకి బేడీలెందుకు రోరన్న బేడీలెందుకు రోరన్న బేడీలెందుకు రోరన్న. రైతులకు బేడీలు వేసినప్పుడు పాడినటువంటి పాట అరెస్టులు చేసినప్పుడు ఉద్యమ పోరాటంలో అప్పుడు మీ చిన్న ఉన్నప్పుడు కొంచెం పిల్లగాటి పూజ చేయవచ్చు అన్న పాటలు ఓకే సో మరి నారాయణమూర్తి అంటే చాలా ఇష్టం అన్నావుగా ఇటు గద్దరు నారాయణమూర్తి వీళ్ళ పాటలే బాగా అన్నావు సో మరి ఆ నారాయణమూర్తి పాట ఏదైనా వచ్చా. బాబు రక్తముతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్ష పెట్రోలు బాబు రక్తముతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు తొక్కి తొక్కి నా ఎంకిరి బొక్కలన్నీ కరిగిపాయ తొక్కి తొక్కి నా ఎంకిరి బొక్కలన్నీ కరిగిపాయ మంచి తిండి కోడి గుడ్లు తినుమని డాక్టర్ చెప్పి మంచి తిండి కోడి గుడ్లు తినుమని డాక్టర్ చెప్పి కోడి దొరకకపోతే మంచి తిండి ఏడవదు రక్తముతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు నా రక్తం నా రిక్షకు పెట్రోలు. ఓకే మీరు కూడా రిక్షా తొక్కానన్నారు కదా రిక్షా దొక్కిందమ్మా. ఎన్ని సంవత్సరాలు దొక్కారు రిక్షా. 5-6 ఏళ్ళు దొక్కింది. 5-6 ఏళ్ళు ఎక్కడ హైదరాబాద్ లో కామారెడ్డిలో కామారెడ్డి దొక్కారు సో 5 సంవత్సరాల వరకు రిక్షా దొక్కారు. తొక్కి మన బస్ స్టాండ్ లో తట్టు పెట్టినా ఇది బస్ డిపోలో అప్పుడు ఇది జుబుల్ బస్ స్టాండ్ కొత్త గట్ట పట్టింది రామారావు ఉన్నప్పుడు. ఓకే అప్పటి నుండి కష్టపడతానే ఉన్నారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి నారాయణ గారు. ఇప్పుడు ఏం పని లేదమ్మా ఈ ముఖాలు నొప్పులు లేచినాయి పోతేనన్నా అప్పుడు హైదరాబాద్ క్లబ్లు ఉండే కదా క్లబ్లో సూపర్వైజర్ చేసుకుంటుంటే సూపర్వైజర్ చేసుకుంటావు సో పనులను పెట్టి చేపిస్తాం సూపర్వైజర్ ఏది షాయలు అందించుడు. ఓకే పత్తలాడి క్లబ్లు ఉంటుండే బోయినపల్లి బేగంపేటకి ఇట్లా కంట్రీ క్లబ్ అట్లా పని చేస్తే షాయలు వాళ్ళు అట్లా ఇన్ని అవి
కడుపు నింపుకున్నాము అంతే. సో ఇప్పుడైతే మంచిగా సెటిల్ కదా? షెడ్యూల్ అయిపోయినాయి. ఇప్పుడు మా భార్య ఇసుకలో పోతుంది, మా బిడ్డ మొన్న పోయిన 15 తారీఖు పెళ్ళి అయింది, జగదిగుట్టకి ఇచ్చేసి. నా కొడుకు మార్వాడి షాప్లో పనిచేస్తాడు. సో మొత్తానికైతే ప్రస్తుతం హ్యాపీ. సో నువ్వైతే పాటలు ఆటోమేటిక్గా చదువుకోకుండా అన్ని పాటలు ఇష్టం పెంచుకొని నేర్చుకున్నావు. వాళ్ళందరూ పోతే క్లబ్ ముఖాన్ని పోతా, ఏది ఉదిగీరు, బసవ కళ్యాణ్, ఉమ్మార్గా, ఇది మహమ్నగర్ది ఎవరది రైసు, అక్కడ పోతా క్లబ్లలో పోతావు. పోయి అక్కడ పని చేసుకొని వస్తా. ఇక ఇప్పుడైతే ఏం పని లేదు. ఈ పాటల మీద ఏమన్నా ఆదాయం ఏమన్నా వచ్చింది ఇప్పుడే ఫస్ట్ నచ్చు అంతేనా? ఓకే. టీవీ ఓటాల పడతా అటు ఇప్పుడు వయసులో పడితే వాడుకుంటా అట్టిగా నేను అంత నేను మందు ఇట్లా తాగిపిస్తే అంటే నీ మనసుకు అనిపించగానే పాడుకుంటావు పాటలు అన్నీ కూడా, ఎట్లా అంటే అట్లా. సో మరి నీకు వచ్చినటువంటి పాటలలో బాగా ఇష్టమైన పాట ఏంటిది? కట్నాలు కానుకలాని కనికెరమన్న లేని వాళ్ళకు, కట్నాలు కానుకలాని కనికెరమన్న లేని వానికి సెల్లేనిచ్చి హవా సెల్లేనిచ్చి పెళ్లి చేసివా, నా కన్నా తల్లి వతోరింటికి సాగమని పెట్టిమా, నా కన్నా తండ్రి సెల్లేనిచ్చి పెళ్లి చేసివా, నా కన్నా తల్లి వతోరింటికి సాగమని పెట్టిమా, నా కన్నా తండ్రి తాళి కట్టిన బావగాడు బాయిలోన వేసినాడు, తాళి కట్టిన బావగాడు బాయిలోన వేసినాడు, దయలేని వద్దమమ్మ నరకానికి వర్తినారు, దయలేని అత్తమమ్మ నరకానికి వర్తినారు, బంగారు యవ్వ బంగారు చెల్లెలు చూడవే, నా కన్నా తల్లి బాయిలోన వేరుతున్నదే, నా కన్నా తల్లి బంగారు చెల్లెలు చూడవే, నా కన్నా తల్లి బాయిలోన వేరుతున్నదే, నా కన్నా తండ్రి బాయిలోన వేరుతున్నదే, నా కన్నా తండ్రి. వరకట్నం గురించి చెల్లెలకు తెలిసి తెలియకుండా పెళ్లి చేస్తే ఇట్లా కష్టాల పాలైందని రాసుకున్న పాట. సో ఈ పాటలు మామూలుగా మీరు వేరే వాళ్ళ దగ్గర నుండి చూసి నేర్చుకుంటారు. సో నేర్చుకున్నాక మీ మనసుకు అనిపించింది మీరు ట్యూన్ కట్టి పాడేస్తూ ఉంటారు. సో ఏ పాట నచ్చితే ఆ పాట నాకు నచ్చని సినిమాలు కూడా చూడదు టీవీలో, ఏది అక్కడ వార్త నేను చాలా ఈ సినిమాలు చూడదు, సినిమాలు ఏం చూడవు, ఇక బయట ప్రపంచంలో తెలిసిన వార్తలు. ఎప్పుడన్నా అప్పుడు పాత సినిమా అర్ధరాత్రి స్వాతంత్రం అవి నా కొడుకులు విన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు కొత్త టీవీలు రకరకాలు వచ్చినాయి, వీళ్ళకి ఫోన్లోకి వెళ్ళి ఆడు ఫోన్లు పెడతాడు, ఇక వచ్చినప్పుడు సపరేట్ కూర్చోవాలి వార్త మీద అన్ని బంద్, అన్ని బంద్ చేస్తాడు, ఇక ఇవి తిడతాడు. ఆ పాత సినిమాలు ఏం చూస్తావు, ఇప్పుడు కొత్తవి పెట్టినది చూడమంటాడు అంతేనా? ఈ సినిమా ఈ సినిమా నాకు చూడబుద్ది. ఇప్పుడు కొత్త హీరోలు, కొత్త హీరోలు, కొత్త లెక్కలు రాంది ఏం చేయమంటారు. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు సినిమా టాకీస్ కాడ అప్పుడు శారన్న తెల్లది వైట్ కింద కూర్చుంటు పొట్ట కూర్చుంటుంటే టేబుల్ మీద కూర్చున్న వాళ్ళకు ₹1.5 తెర మీద ఆడిచ్చే ఆటలే బాగా చూసినావు. అవి అంటే పాటలు లేకుండే కదా మా అది పెంకది రికార్డింగ్ డ్యాన్సులు అవి పెంకాయ పెట్టి వేస్తుంది అట్లా. కరెంట్ వస్తే మా ఊళ్ళో కరెంట్ వచ్చింది, కరెంట్ వచ్చి కసిరికాడ కట్టుకేసారి మా ఇంటి కాడ వచ్చింది కరెంట్, మా ఇంటి కాడ వచ్చింది ఓనిటి కాడ చూసుకుంటు తంబాల పడతాం కరెంట్ లేకుంటే. అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు కరెంట్ లేదు? లేదు, మేము మాకు జర బుద్ధి తెలుస్తుంది, గోటీలు ఆడుకుంటున్నాం, సిరగొని ఆడుతున్నాం, అప్పుడు తెలిసి కరెంట్ వచ్చింది. మరి కరెంట్ లేకముందు ఉన్న లైఫ్ ఏమన్నా గుర్తుందా? అంటే అప్పుడు గుర్తు అంటే డ్రాములు అంతా అదే రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన్ హనుమల గుడి కాడ అన్నం కోసానికి పోయి మోతకాకులలో అప్పుడు ఇస్తారు, మోతకాకులు ఇష్టుడు గింజలు ఇష్టుడు సెంబులు లేవు అప్పుడు మొత్తము మోతకాకులలో ఇస్తారు, దాంట్లోనే పెట్టేవాళ్ళు ప్రసాదం కోసం అని. కనీసం భజన పాటలకు పోయేవాళ్ళు అన్నమే ఈ ప్రసాదాలు లగ్గాలు ఇట్లా అయితే హనుమల గుడి కాడ పెడితే ఏది కజ్జర పండు కొడుక పెట్టిపోతే అది పొరగల ఊళ్ళ మీద పడి అయితే ఎత్తుకుని పోతుంది. ఓకే. సో మొత్తానికి భజన పాటలకు వెళ్ళి అట్లా భోజనం గురించి కష్టపడి చేపి ఇప్పటి వరకు లైఫ్ అయితే లీడ్ చేసుకుంటూ వచ్చారు. వయసు కూడా 1974లో పనిచేస్తే ₹3 ఇచ్చారమ్మా. అంటే నాకు చదువు గోడకు ఉంది మా ఊళ్ళో కసిరికాడ 70 దానికి సిమ్టి కలిపి ఇస్తే ఆ గోడకు ఉండి 5 సంవత్సరాలు అయితే తెలియదు, అప్పుడు నేను ఎంత ఉన్నో తెలియదు. అప్పటి నుండి చేసుకుంటూనే ఉన్నారు.
రూపాయలు 2 ఆటానా 20 పైసలు ఒక్క పైసా 2 పైసలు 3 పైసలు 4 పైసలు వెళ్ళేది 5 పైసలు 5 పైసలు షార్ట్ చిన్న బక్రాన్ బీడి సిటీ బీడి పెద్ద బక్రాన్ పోలీసు మళ్ళీ ఇవి ఉంటాయి. అయితే ఈ చిన్న బక్రాన్ ఏం చేసిండు 5 పైసలు పెట్టిండు. సగం కట్టాలి 5 పైసలు పెడితే మాకు 5 పైసలతో బీ కట్ట పొందామంటే సగం చెప్తుంటే చూస్తారన్న ఒక గంట వెళ్తుండే ఒక గంట వెళ్ళపు. ఇక పెద్ద బక్కలో ఉన్నాడు ఏం చేసిండు ఇక 10 పైసలు సిక్క పెట్టు. అప్పుడు తెలుసు మాకు సిక్కలు 10 రూపాయల సిక్క పని చేస్తారు కాబట్టి మీకు కావాల్సిన బీడీల పైసలు 5 పైసల నుండి 2 పైసల నుండి అన్ని గుర్తు పెట్టుకున్నాను. మా తాత దగ్గరికి ఎగబడి సినిమా లాగులు ఎగబడితే తనలో అప్పుడు ఈ జేబులు కదా బనీన్లు అలా బునికి 1 పైసలు 2 పైసలు ఇస్తే వాడికి మా అమ్మ దగ్గర పోతే మా అమ్మ సంచరి చేయి పెట్టి మా అమ్మ ఇంత కళ్ళు పోసి పో బిడ్డ అని ఊలేనన్న అట్లా. సో మరి ఇప్పుడు నీకు బాగా ఇంకొక పాట ఏదన్నా మన ప్రేక్షకుల కోసం. దాయి దాయి తమ్ముడ బీరా దాయగల్లా తమ్ముడ బీరా దాయి దాయి తమ్ముడ బీరా హక్కలేని లగ్గము తమ్మి హక్కలేని లగ్గము తమ్మి లెక్క లేకుంటాయే గదరా అక్కలేని లగ్గము తమ్మి బీర పాటలు ఇది. ఓకే బీర పాటలు కూడా మీరు నేర్చుకున్నారు అంటే బీరపై అప్పుడు వాడుకునే పాటలు మేము పోరగానే వింటుంటే మన అట్లా. ఓకే విన్నప్పుడు గుర్తున్న పాట. మరి అప్పుడు గ్రామ పంచాయతీ కరెంట్ వచ్చినాక రేగిలు వచ్చినాయి సుఖ సత్య అయినా ఆయన కథలు చెప్తుండే కదా అమ్మ ఈ పాటలు వస్తుండే ఊరికి ఆడ రేడియోగా పోయి కూర్చుంటుంటే మన అట్లా వారు హైదరాబాద్లో అది కథ చెప్పేటోళ్ళు ఆడవాళ్ళు చెప్తే గీంటున్నాం ఎవరో మనం మీ పోరగాళ్ళ మార్గం మీద పోయి కూర్చుంటుంటే అమ్మో మాయమ్మో నీకు నమ్మితే వినాల ఓషమ్మా అమ్మో మాయమ్మో నీకు నమ్మితే వినాల ఓషమ్మ నీకు నమ్మితే వినాల ఓషమ్మ కాపాడవే ముద్దుల గుమ్మ నీకు నమ్మితే వినాల ఓషమ్మ కాపాడవే ముద్దుల గుమ్మ కాపాడవే ముద్దుల గుమ్మ కరణించవే బంగారి బొమ్మ కాపాడవే ముద్దుల గుమ్మ కరణించవే బంగారి బొమ్మ నీ గుడిసెట్టుకోకమ్మ బండ్లమ్మో నీ మెడలో బంగారి గుళ్ళమ్మ నీ గుడిసెట్టుకోకమ్మ బండ్లమ్మో నీ మెడలో బంగారి గుళ్ళమ్మ నీ గుడిసెట్టుకోకమ్మ బండ్లమ్మో నీ మెడలో బంగారి గుళ్ళమ్మ నీ మెడలో బంగారి గుళ్ళమ్మ నల్ల పోషం అంటే రేడియో లేని ఇప్పుడు నీసి ఉన్నప్పుడు. ఓకే మరి హైదరాబాద్కి వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది ఇప్పుడు? దాదాపు 30 ఏళ్ళ నుండి హైదరాబాద్లోనే ఉన్నాం. అదే కానీ ఇక్కడ స్థిరపడ్డాం ఇక మొత్తం ఇక్కడ పని చూసుకొని ఇక్కడనే బ్రతకడం. ఉన్నప్పుడు వ్యవసాయము కట్టెలు తెచ్చుకుంటూ చేపలు పట్టుడు మూత్రాశనం అన్నట్లు చేపలు గాలాలతో చేపలు పట్టుకొచ్చి 5 రూపాయల కిలో ఎట్లా అమ్ముకుంటున్నారు చేపలు పట్టేది. గాలాలు ఎర్రలు తవ్వి పెంటల పొడితో వచ్చి షెల్టర్ అట్లా అల్లరు తెలివై మీకు అల్లరు అంటే కొమ్మలేసి చేపలు పడుతుండే అట్లా కొమ్మలేసి చేపలు వచ్చి ఆరి మీద పడుతుండే. ఓకే సో మరి హైదరాబాద్లో బోనాల జాతర మస్తు అవుతుంది అవునా? ఆ జాతర టైంలో ఏమన్నా పాటలు పాడినా ఇట్లా ఈ పాట ఇట్లా పాడితే మంచిగా అనుకుంటా పాట ఆయన ఎంత మంచి పాడతాడు చూడు ఎట్లా వాడితే ఎట్లా దుంకుతుండు అట్లా అనిపిస్తా కానీ అంత ఇది ఏమైతే వాడలేదు రావు అవేవి రావు. ఓకే ఇక అనుకోలే ఎక్కువ శాతం ఇక ఎర్ర సైన్యం పాటలు రిక్షావోడు పాటలు మరి ఏంటంటే ఓయమ్మ నా అడవి తల్లి యాదన్న యాడ చూసిన జాడలేడే నాయన్న ఓయమ్మ నా అడవి తల్లి యాదన్న యాడ చూసిన జాడలేడే నాయ ఓరుగల్లు జిల్లా రఘునాథ పల్లెల ధ్యామార వారింట్లో ఉట్టిన బిడ్డమ్మ ధ్యామార వారింట్లో వాడే పడే వయసులోనే యాదన్నవన్నీ బదులు తెలుసుకుంటే నాయన్న వాడే పడే వయసులోనే యాదన్నవన్నీ బదులు తెలుసుకుంటే నాయ ఓయమ్మ నా అడవి తల్లి యాదన్న యాడ చూసిన జడలేడే నాయన్న ఓయమ్మ నా అడవి తల్లి యాదన్న యాడ చూసిన జడలేడే నాయ ఇది ఉంటే ఇప్పుడు దీనికి ఏం పుణ్య కట్టిన ఓయమ్మ నా తెలంగాణ ఈనాడు ఎందుకింత చిన్నమాయే రామ ఓయమ్మ నా తెలంగాణ ఈనాడు ఎందుకింత చిన్నమాయే రామ ఎనకటి కడ తప్పినాది ఆ పల్లె ఎనగానే తీరైనాదో రామ ఎనకటి గద్ద
ఇద్దరి ఉన్నది. ఇది భారతదేశం భాగ్యసీమర సగుల సమ్మతులు కొదవలేదరా బంగారు మంటల భూములున్నాయి సావులేని మన జీవనదురా సావులేని మన అంగట్లో నా వన్నీ ఉన్నాయి వల్లున్నట్లో శని ఉన్నట్టు వల్లున్నట్లో శని ఉన్నట్టు సగల కళ్ళనో కళ్ళ దేశంలో దగ్గర పెట్టుకుందో నాయన దగ్గర పెట్టుకుందో నాయన అన్నలారవో తమ్ములారవో కూలి బిడ్డలారో నాయన కూలి బిడ్డలారో నాయన హక్కలారవో చెల్లెలార మా రైతు బిడ్డలారో నాయన రైతు బిడ్డలారో నాయన రైతు బిడ్డలారో. అంటే అప్పుడు బాగా పాటలు పాడినావు కానీ ఇప్పుడు ఏజ్ అయిపోయేసరికి దమ్ము వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నువ్వు నీకు గుర్తుకున్న పాటలు నీకు నచ్చిన పాటలు ఎన్నో పాటలు పాడినావు. సో ఇప్పుడే నీకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే అంటున్నావు కదా, ఈరోజు మరి మాపల్లె పాట కార్యక్రమం వరకు వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏం తెలియదు కానీ ఈడి దాకా వచ్చినందుకు ఏమనిపిస్తుంది? సంతోషంతో వచ్చిన వీడికి మేము కూడా వార్తలలో చూస్తా, నువ్వు అడుగుతూ వాళ్ళకి మీరు ఏ ఊరని మేము చూస్తారు. సో మరి అంత దూరంకి వెళ్ళి బాచుపల్లి నుండి ఇక్కడ దాకా వచ్చినావు, ఇలా పాటలు పాడినావు ఈ స్టూడియోలో, మరి మీ వాళ్ళు అందరు చూసి ఏమంటారు అనుకుంటున్నా? చెప్పేసిన అందరికి చెప్పినావా? శాంతాకి ఇట్లా సామి దొరకపోతే నేను పాటలు పాడనంట, పోతేనే టీవీలో కానొస్తా ఇట్లా చెప్పుకుంటా వచ్చిన. ఇంతమో మా భార్య ఫోన్ చేసింది, కలిసానంటే అందరం కలిసినాం పోయినాము అంటారు నాకు ఇవి ఇవన్నీ చెప్పరాదు కానీ పోతుందా అనేది చెప్పొచ్చు. చెప్పేసి పొద్దున 5 గంటలకు లేపిన స్కూల్ పోతుంది ఆడియంకాయ కూర అని సరైనం ఉండి అన్నం తిన్నా 5 గంటలకే సద్యాన్నం ఉండి. నిన్న చికెన్ చేస్తుండే మా నా బిడ్డ మా అత్తగారింటికి సద్యాన్నమే తిన్నావు? సద్యాన్నం తింటా, నాకు తినబుద్ధి కాదు, అన్నమే తింటా ఫస్ట్ నుండి. అదేనా చిన్న పాచిపోయిన బో అప్పుడు కుండలాల అన్నం సిబ్బులు పెట్టాం. ఇప్పుడు అన్ని సన్న బియ్యం ఈ బియ్యం పెడతారు అప్పుడు ఎక్కడి అప్పుడు అన్నమే కష్టం ఉండే అన్నం గత్తర ఇప్పుడు ఇది ఏమో రోగం వచ్చింది, ఇది ఏమో కరోనా. ఇది చదువుకొని తెలుగు లెక్క అయి కరోనా పేరు పెట్టి ఇది మందు లేని రోగమో నాగమంది ఎంట పడ్డదో నాగమంది లేని రోగమో నాగమందు ఎంట పడ్డదో మందు లేని రోగమో నాగమంది ఎంట పడ్డదో నాగ డాక్టర్లని చూడరే నాగ పోలీసులను చూడరే నాగ డాక్టర్లని చూడరే నాగ పోలీసులను చూడరే ఇది మందు లేని రోగమో నాగమంది ఎంట పడ్డదో. అయితే ఇది పేరు పెట్టిరమ్మ చదువుకొని తెలుగు లేకపోయి పేరు ఇది గత్తరిని, ఇది కూడా గత్తరిని మరొకటి దీనికి ఇంకొకటి 2 రోజులు వస్తుందట, ఇది గత్తరినే కానీ జర తెలుగు లెక్క ఇది పేరు పెడుతుంది. అంటే అప్పుడు గత్తర వచ్చి అందరూ ఇప్పుడు కూడా అంటారు పెద్ద ఊరని మొదలారి గత్తర ఊరని ఇప్పుడు కూడా పెద్ద మనుషులు కూడా అంటారు, తిడుతూనే ఉంటారు గత్తర అంటారు. తెలియక ఇది పేరు పెడుతారు అన్నట్లు అంతే, వీళ్ళకే తెలియదు అంటావు ఇది గత్తర అంతే. మరి గత్తనే పేరు పెట్టుంటే అది అప్పుడు ఇది గద్దరు వాడుతుండే తల్లి అంటుండే నేను రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖానకు రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖానకు సోదుంటే మందు లేదు మందుంటే సోది లేదు మరి సోది మందు ఉంటే సుదిగుచ్చేటోడే లేడు మరి తెల్లగోడి రంగరించి పోస్తారంట రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖానకు రాండ్ర బిడ్డు ఆ సర్కారీ దవాఖానకు హరి హుత్స గాడ లంచం ఉస బుడ్డి గాడ లంచం హరి హుత్స గాడ లంచం ఉస బుడ్డి గాడ లంచం అందరిలో పెద్ద డాక్టర్ ఆపరేషన్ తీసుకుపోయి కత్తి చూపి 100 రూపాయల పత్తి తెంగిపోయి నోడు రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖానకు రాండ్ర కొడుకు ఆ సర్కారీ మీరు దుక్కి దున్నుతుంటే హరి తుమ్మ ముళ్ళు ఎరిగి కాలంతా వాసిపాయే ఏలంతా వాసిపాయే వరిసీము నిండిపాయే హరి సిట్కలాయే సలాము సారు అంటే మోలాము రాసినాడు అట్టెట్ల సారు అంటే ఇది కాడగాలు మండు సేతుల తీసి పెడితే సేతుల సేతు వేసి ప్రాణానికి ప్రాణమండు బతుకు బరాసండు ఏలు తీసేస్తానాని విన్నావా ఏలు తీసేస్తానాని కాలే నరికేసినాడు రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖానకు రాండ్ర కొడుకు ఆ సర్కారీ దవాఖాన. ఓకే దవాఖాన అంటే అంత భయం పట్టుకుంది అప్పుడు పెద్ద మనుషులు అంటున్నారు అప్పుడు సూది ఉంటే మందు ఉండదు మందు ఉంటే సూది మందు ఉంటే సూది కూర్చేటోళ్ళు ఊర్లలో మొత్తం అట్లనే ఉండే. సో ఇప్పుడైతే మొత్తం మంచి అభివృద్ధి చెందిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ నొప్పులకి మొక్కలు కానీ జ్వరం లేదు సర్ది లేదు ఏ నొప్పులు మొక్కలు నొప్పులు
సద్దన్నమే బతికిస్తుంది అంట. సద్దన్నం నువ్వు రేపు వాళ్ళు కలిపి పెట్టినా కానీ తింటాను నాకు అట్లా ఏం సీరియల్ లేదు. అందరు నడిపేదే అన్నం బుక్కి అన్నం కోసం అయితే తిప్పాలి. జానర్ కడుపు కోసం పెద్ద కొట్లాట. యాడున్నది ఇల్లు కోసానికి మా ఊళ్ళో సిప్పపెంట అని పాట పాడుతుండే. నేను పోతున్నా ఊరి కన్నా అన్నా నేను పోతున్నా ఊరి కన్నా మీకు 4 ఎడ్ల బట్టి కట్టి నన్ను మన్నా నేను పోతున్నా ఊరి కన్నా అరే నేను పోతున్నా ఊరి కన్నా మీకు 4 ఎడ్ల బండి కట్టి నన్ను మన్నా నేను పోతున్నా ఊరి కన్నా నీకు కుమ్మారింటి దోలు మన్నా నీకు కుమ్మారింటి దోలు మన్నా ఇంత కొత్త కుండాదేమన్నా నీకు కుమ్మారింటికి దోలు మన్నా తల్లి రాదు ఎంట ముల్లె రాదు ఎంట ఏమి రాత మన జీవితమే బొమ్మలాట తల్లి రాదు ఎంట మూట రాదు ఎంట ఏమి రాత మన జీవితమే బొమ్మలాట. బొమ్మలు ఎట్లా మనం అట్లా అంతే అంతే మరి జీవి ఉన్నంతసేపే అన్ని కొట్లాటలు. అంతే కొట్లాటలు మరి. ఇప్పుడు కులాలు లేముందరు మతం లేము సత్యహరిశ్చంద్ర పార్టీ అంటే టీవీలలో చూసి అట్లా ఇట్లా నేర్చుకున్నాం మొత్తం అన్ని పాటలు. ఏ సందర్భం వచ్చినా ఓ పాట ఉంటది. అంటే ఇవి పల్లె పాటలు కూడా వస్తాయని అన్ని అప్పటి కానీ అట్లా అప్పటి పాటలే. అంటే తుర్కోల ఇంటి కాడ కలియాము చెట్టు కింద తుర్కోల ఇంటి కాడ కలియాము చెట్టు కింద ముద్దులం పెడతానంటివో మనసు మల్లారెడ్డి మాటంటే తప్పనంటివో మనసు మల్లారెడ్డి ముద్దులం పెడతానంటివో మనసు మల్లారెడ్డి మాటంటే తప్పనంటివో మనసు మల్లారెడ్డి అని కైకి పోయినామంటుంది. ఆయనేమంటుండు నీ ఇంటి మూలకస్తా సిర్రాన సీటి కొడతా నీ ఇంటి మూలకస్తా సిర్రాన సీటి కొడతా మెల్లంగలేసి రావమో నల్ల నాగులమ్మ మెల్లంగలేసి రావమో నల్ల నాగులమ్మ అని ఆమె అంటుంది. గాజుల సప్పుడైతే మట్యాల సప్పుడైతే గాజుల సప్పుడైతే మట్యాల సప్పుడైతే మా మామ మేలుకున్నాడో మనసు మల్లారెడ్డి మా మామ ఏమంటాడో మనసు మల్లారెడ్డి గాజుల సప్పుడైతే మట్యాల సప్పుడైతే తీసేసి లేచి రావమో నల్ల నాగులమ్మ తీసేసి లేచి రావమో నల్ల నాగులమ్మ అన్ని కలిపాటలు. ఇక వాళ్ళు మామూలుగా అప్పుడు ఎక్కువ శాతం ఇట్లాంటి పాటలే కట్టేటోళ్ళు కాబట్టి అదే పాటలు. ఆ పాటలకు మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు కొత్త పాటలు వస్తున్నాయి. సో బాగానే అదే. ఎక్కడో కామారెడ్డి జిల్లా నుండి ఈరోజు బాచిపల్లి వరకు నీ యొక్క ప్రయాణం సాగింది. కట్టెలు అమ్ముకుంటూ ప్రయాణమైనటువంటి నీ జీవితం ఈరోజు ఒక సింగర్గా మా పల్లె పాట కార్యక్రమంలో కూర్చున్నావు. సో ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు పాడావు అన్నది ఒకటి లెక్క. సో ఇప్పుడు మా పల్లె పాట కార్యక్రమంలో పాడినటువంటి పాట ద్వారా ఈ ప్రపంచానికి సిరిగిరి నారాయణ నోటికి ఏదంటే అది ఎలా పాట విన్నాడంటే అలా పాడతాడని ప్రపంచానికి తెలిసిపోతుంది. సో మరి ఈ శుభ సందర్భంగా ఇంకా మీరు ఎన్నో పాటలు ఇలాగే పాడాలని మీ కుటుంబ సభ్యులు ఇంకా నిన్ను మెచ్చుకోవాలని మరి పొద్దున్నే చెప్పొచ్చిన అన్నావుగా. మా భార్య చెప్పింది 4 గంటలుగా తీసుకుపోతుంది లేవే నేను వాడికి పోయేది ఉప్పలాట అటు ఎటు కీసరి గుట్టనంట టీవీలలో వస్తానంట చెప్పినా అన్నం తిన్నా ఆనకాయ నుండి నా కొడుకు చికెన్ ఉంచినాం నిన్న తెచ్చుంటి చికెన్ కొడుకు దాచిపెట్టినా నువ్వు సద్దన్నం తినొచ్చు ఆడు ఉడక సర్ది తిన్నారు కదా ఇప్పుడు పిల్లలు అట్లే సూదులు బీదులు అయితే అప్పుడు మాకు ఏ రోగం నేను అంటున్నది ఇప్పుడు జ్వరం లేదు సర్ది లేదు దగ్గు లేదు మొక్క నొప్పులు ఒకటి. ఓకే. సో మరి ఇలాగే ఇంకా ఎన్నో పాటలు పాడాలి, ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలు ఇంకా ముందు ముందు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా కొత్త కూడా కట్టుకుంటాను. నా మనసులో నేనే నా మీద నేను ఇట్లా వీడి మీద ఏమంటారు అరుచుకుని చెప్తా. ఇక మంచి మంచి అన్ని అరుచుకొని తెలుసుకొని మళ్ళా మంచి పాటలు పట్టుకొని మళ్ళా వస్తా. సరేనా? నన్ను కూడా ఇంత దూరం నచ్చిన దానికి నన్ను కోరుకున్న దానికి నన్ను మంచి చేసిన దానికి మీకు అందరికీ నమస్తే పెడతాను. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి పాటలతోటి మళ్ళీ మనం కలుసుకుందాం.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.